ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలు ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. దీని ద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. లక్ష్మీదేవికి పరిశుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఇష్టం. కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇంటిని ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యాస్తమైన తర్వాత స్త్రీలు ఇల్లు ఊడవకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవత బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటిని సూర్యాస్తమయ సమయానికి ముందే శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు ఇళ్లలో తలస్నానం చేశాక జుట్టు విరబోసుకొని పూజ చేస్తారు. కానీ ఇలా ఏమాత్రం చెయ్యకూడదు అని పండితులు చెబుతున్నారు. స్త్రీలు నుదుటన బొట్టు పెట్టుకోకుండా అలాగే జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళాక స్త్రీలు ఇంటిని శుభ్రం చేయకూడదు. భర్త ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ్రం చేయాలి. ఇంట్లో ఈశాన్య దిశలో ఏ వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశలో ఏమైనా వస్తువులు ఉంటే మంచిది కాదు. ఎవరైతే నిద్రపోయే ముందు గాజులు కమ్మలు తీసేసి నిద్రపోతారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తలెత్తుతాయి. కాబట్టి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోయే ముందు గాజులు కమ్మలు తీయకూడదు. చాలామంది స్త్రీలు ముగ్గును రాత్రిపూట వేస్తారు. కానీ ముగ్గును రాత్రిపూట వేయడం అస్సలు వేయకూడదు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే సూర్యోదయానికి ముందే మీ ఇంటి ముందు ముగ్గు వేయాలి. చాలామంది స్త్రీలు జాడిచ్చిన నీటిని కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే బట్టలు నీళ్ళలో జ్యేష్ఠదేవి ఉంటుంది. స్త్రీలు దేవుని పటాలను వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. హిందూ సాంప్రదాయంలో ముగ్గును లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు. కాబట్టి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఎల్లప్పుడూ స్నానం చేశాక మాత్రమే ఇంటి ముందు ముగ్గును వేయాలి. తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ పూజ చేయకూడదు. స్త్రీలు మంగళవారం రోజున ఇంట్లోని బూజును దులపకూడదు. పూజ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడడం, టీవీ చూడడం లాంటివి చేయకూడదు. పూజ చేసేటప్పుడు మన మనసంతా దేవునిపైనే ఉండాలి. చాలామందికి స్త్రీలు 5వ రోజు స్నానం చేశాక పూజ చేయొచ్చా అనే సందేహం ఉంటుంది. స్త్రీలకి ఆ రోజున పూజ చేసే ఓపిక ఉంటే ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజ చేయొచ్చు. మీకు పూజ చేసే అంత శక్తి లేకపోతే పూజ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేస్తే పూజ చేసిన ఫలితం దక్కదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇల్లు మొత్తం తిరగకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. స్త్రీలు ఉదయం చేసే పూజ త్వరగా పూర్తి అవ్వాలని ఒకరోజు ముందే సాయంత్రం పూట దేవుని పటాలను శుభ్రం చేస్తారు. కానీ శాస్త్రం ప్రకారం దేవుని పటాలను సూర్యాస్తమయం తర్వాత శుభ్రం చేయకూడదు. పరిస్థితులను నిలబెట్టకూడదు. గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. సాయంత్రం 6 దాటాక ఉప్పును ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఉప్పు వేరే వాళ్ళకి ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. రాత్రి సమయంలో చెట్లకు ఉన్న ఆకులను పూలను కోయకూడదు. ఎందుకంటే చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి. ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం, శని వంటి పదాలను ఉపయోగించకూడదు. బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో అద్దం చూసుకోవడం, తలదువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని మొహాన చెల్లినట్టు అవుతుంది. అప్పుడు మీరు చల్లకూడదు. దీపపు ప్రమిదను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. ఇది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. క్రింది ఒక ప్లేటు లేదా ఇత్తడి మట్టి ప్లేటు లాంటిది పెట్టి ప్రమిదను ఉంచాలి. చాలామంది గుమ్మం ముందే చెప్పులు విడుస్తారు. లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ద్వారా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు గుమ్మం ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటి ముందు అస్సలు చెప్పులు ఉంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో ఎటువంటి నల్లటి వస్తువులను ఉంచకూడదు. ఒకవేళ
ఉత్తర దిశలో నల్లటి వస్తువులు ఉంచితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కొంతమంది ఎప్పుడూ ఆహారం వృధా చేస్తూ ఉంటారు. అలా అనవసరమైన దానికన్నా ఎక్కువగా ఉండడం తర్వాత ఆహారాన్ని నిలిచిపడేయడం చేస్తారు. కానీ ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం చెందుతుంది. కనుక ఎంత అవసరమో అంతే ఉండాలి. ఒకవేళ ఆహారం మిగిలితే పేదలకు దానం చేయాలి.